పంట నష్టపోయిన రైతులని ప్రభుత్వం వెంటనే భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులని ప్రభుత్వం వెంటనే ఎకరాకు నష్టపోయిన రైతులని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన కేంద్ర ప్రభుత్వం వెంటనే తీసుకున్నా రైట్ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే రుద్రూర్ మండలం కేంద్రం దగ్గర పంట పొలాలు వేసుకున్న రైతులు ఇవాళ భారీ వర్షాల వల్ల వందల ఎకరాల ఇవాళ పొలాలు నష్టపోవడం జరిగింది. ఏదైతే కొన్ని వేల డబ్బులు పెట్టుబడి పెట్టుకొని అప్పు తెచ్చుకొని ఇవాళ పెట్టుబడి పెట్టారు. నోటికొచ్చిన ఏదైతే ఇవాళ వరి ధాన్యాలు ఉన్నాయో పూర్తిగా కొట్టుకుపోయే విధంగా ఉంది. ఇవాళ ఈ వర్షాల వల్ల చూస్తున్నాం మనం. ఏదైతే ఇవాళ ఎవరైతే ఎకరానికి కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పటికే ఎవరికైనా రైతులకు కదిలిస్తే బోరున ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ కాయా కష్టం ఏదైతే 6 నెలల పాటు కష్టపడ్డం పంట నోటికొచ్చిన ధాన్యాన్ని ఇవాళ భారీ వర్షాల వల్ల ఇవాళ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కొట్టుకున్నది ఇవాళ మొత్తం ఈ పంట మొత్తం నష్టపోయింది. ఇప్పటికైనా రైతులకు ఏదైతే అధికారులు ఉన్నారో సందర్శించాలి, పర్యవేక్షణ చెయ్యాలి, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ రోడ్లు చూసినా మొత్తం రోడ్లు కొట్టుకుపోయినాయి. శిథిల వ్యవస్థకు ఉన్న ఇళ్ళ నిర్మాణం చేయాలి, డబుల్ బెడ్రూమ్లు రోడ్లు ఏదైతే నిర్మాణం చేపట్టాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా ఇప్పటికే 2 రోజులైంది. ఇప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ నష్టపోయిన పొలాలకు సందర్శించలేదు, పర్యవేక్షణ చేయలేదు. వెంటనే పర్యవేక్షణ చేయాలి. లేకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుంటే రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో రుద్రూర్ మండలంలో ధర్నా చేస్తామనేదే పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం.